నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ స్కూల్లో డార్క్ సీక్రెట్, కోట్ల నోట్ల కట్టలు, కండోమ్స్, లిక్కర్ బాటిల్స్, విద్యాలయాల్లో కామ సామ్రాజ్యం, కోటిన్నర క్యాష్ వెనుక ఉన్న ఆ పొలిటికల్ బాస్ ఎవరు? దీదీ రాజ్యంలో విద్యా వ్యవస్థ వినాశనం, స్కూల్ గదిలో బెడ్రూమ్ సెటప్, పోలీసులకే మైండ్ బ్లాంక్. పశ్చిమ బెంగాల్ భారత రాజకీయాల్లోనే అత్యంత వ్యూహాత్మక ఉత్కంఠభరిత రాష్ట్రం. అక్కడ ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో, ఎలాంటి సంచలనం బయటపడుతుందో ఊహించడం ఎవ్వరి తరం కాదు. కానీ తాజాగా వెలుగు చూసిన ఒక దారుణమైన ఉదంతం దేశవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థను, రాజకీయ వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. సరస్వతీదేవి నిలయంగా భావించే ఒక పాఠశాల రాత్రి వేళల్లో చీకటి సామ్రాజ్యంగా మారిందా? మరి క్లాస్ రూముల్లో పాఠాలు చెప్పాల్సిన చోట కామక్రీడలు, నిగూఢ ఆర్థిక నేరాలు జరిగాయా? పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో ఏకంగా 1,77,00,000 రూపాయల నోట్ల కట్టలు, గుట్టలు గుట్టలుగా కండోమ్ ప్యాకెట్లు, ఖరీదైన మద్యం సీసాలు బయటపడ్డాయి. మరి ఈ దెబ్బతో దర్యాప్తు అధికారులకే మైండ్ బ్లాంక్ అయింది. అసలు ఈ హార్నెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనుక ఉన్న ఆ పొలిటికల్ నెట్వర్క్ ఏంటి? ఈ నోట్ల కట్ల వెనుక ఉన్న అసలైన బాస్ ఎవరు? సినిమాటిక్ ట్విస్టులను తలపించే ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా కంచరపడ ప్రాంతం, ఇక్కడే ఉంది హార్నెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అది కేవలం విద్యార్థులు చదువుకునే ఒక సాధారణ పాఠశాల. కానీ ఆ పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్ బికాష్ చంద్రపాల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఒకే ఒక్క ఫిర్యాదు ఆ స్కూల్ ముసుగులో సాగుతున్న ఒక భారీ మాఫియా సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసింది. పాఠశాల యాజమాన్యం, అకౌంటెంట్లు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయని ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీ పోలీస్ బలగాలు ఆకస్మికంగా ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టాయి. మొదట అంతా సాధారణంగానే కనిపించినా లోపలికి వెళ్తున్న కొద్దీ పోలీసులకు అక్కడ ఏదో తేడా కొడుతుందని అర్థమైంది. రైడ్స్ జరుపుతున్న పోలీసుల దృష్టి అకౌంట్స్ సెక్షన్ పక్కనే మూసి ఉన్న ఒక రహస్య గదిపై పడింది. ఆ గది తలుపులు తెరవాల్సిందిగా అకౌంటెంట్ అభిక్ కుమార్ నాగ్ను పోలీసులు ఆదేశించారు. కానీ ఆ అకౌంటెంట్ ముఖంలో ఒక్కసారిగా నెత్తురు చుక్క లేకుండా పోయింది. తలుపులు తీయడానికి నిరాకరిస్తూ నీళ్లు నములుతూ పోలీసుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించాడు. కానీ బెంగాల్ పోలీసులు తమదైన శైలిలో ఒత్తిడి పెంచేసరికి విధిలేక తాళాలు తీశాడు. ఆ తలుపులు తెరుచుకోగానే లోపల ఉన్న దృశ్యాలు చూసి దర్యాప్తు అధికారులు కళ్ళు బైర్లు కమ్మాయి. అది స్కూల్ గదిలా లేదు, ఒక విలాసవంతమైన చీకటి సామ్రాజ్యంలా ఉంది. అక్కడ ఒక పెద్ద బెడ్రూమ్ సెటప్, దానిపై మద్యం సీసాలు, పెద్ద ఎత్తున కండోమ్ ప్యాకెట్లు చెల్లాచెదురుగా పడి ఉన్న సీను. అంతటితో ఆగలేదు. ఆ గదిలోని లాకర్లను బద్దలు కొట్టిన పోలీసులకు అసలైన షాక్ తగిలింది. ఆ లాకర్లో గుట్టలు గుట్టలుగా 500 రూపాయల నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ నల్లధనాన్ని చూసి పోలీసులు వెంటనే నోట్ల లెక్కింపు మిషన్లు తెప్పించారు. దాదాపు గంటన్నర పాటు నాన్ స్టాప్గా మిషన్లు తిరిగితే కానీ ఆ నోట్ల కట్టల విలువ ఎంతో తేలలేదు. అక్షరాల 1,77,00,000 రూపాయలు పక్కా క్యాష్ అక్కడ లభ్యమైంది. మరి స్కూల్ ఫీజుల రూపంలో ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ను బ్యాంకుల్లో వేయకుండా స్కూల్ లోపల బెడ్రూమ్ కట్టి ఎందుకు దాచారు? ఇది కేవలం విద్యా సంస్థ వసూలు చేసిన డబ్బేనా, లేక దీని వెనుక బెంగాల్ను కుదిపేస్తున్న ఏదైనా ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన నల్లధనం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఉన్న కంప్యూటర్, హార్డ్ డిస్కులు, కీలక పత్రాలను సీజ్ చేసి అకౌంటెంట్ అభిక్ కుమార్ నాగ్, అతని అసిస్టెంట్ను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే ఈ దాడుల అనంతరం సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ వేదికల్లో ఒక సంచలన ప్రచారం ఊపందుకుంది. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ గతంలో టీఎంసీ నేతలకు ఈ స్కూల్ యాజమాన్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మరి ఆ పొలిటికల్ లీడర్ల బ్లాక్ మనీని ఇక్కడ దాచారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. స్థానిక టీఎంసీ నాయకుల అండదండలు ఉండడం వల్లే రాత్రి వేళలో ఆ స్కూల్
గది విలాసవంతమైన కామ సామ్రాజ్యంగా మారిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్నెట్లో జరుగుతున్న ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుదీప్తా దాస్ వెంటనే ఆ పాఠశాలను సందర్శించడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. మరి ఈ దారుణం వెనుక ఉన్న అధికార పార్టీ అస్తాన్ని బయటకు తీయాలని, విద్యా సంస్థల ముసుగులో సాగుతున్న ఇల్లీగల్ దందాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్కూల్ తాత్కాలిక ప్రిన్సిపాల్ వికాస్ చంద్రపాల్ ఇస్తున్న వివరణలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పాఠశాలలో ఈ స్థాయిలో కోట్లాది రూపాయల నగదు ఉందనే విషయం తనకు అస్సలు తెలియదని, తాను కేవలం పిల్లల చదువులను మాత్రమే పర్యవేక్షిస్తానని ఆయన చెప్తున్నాడు. మరి ఆ గదిలో దొరికిన కండోమ్స్ చూసి తాను కూడా షాక్ అయ్యానని, అవి అక్కడికి ఎలా వచ్చాయో అర్థం కావటం లేదని అంటుండడం గమనార్హం. ఏది ఏమైనా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాల గదిలో మద్యం, కండోమ్స్, లెక్కల్లో లేని కోట్లాది రూపాయల నల్లధనం దొరకడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపానికే కారణమైంది. ఈ కేసులో తదుపరి విచారణలో ఎలాంటి పొలిటికల్ లింకులు బయటపడతాయో, ఏ బడా నేతల పేర్లు బయటికి వస్తాయో అన్నది ఇటు లూటియన్ ఢిల్లీ నుంచి అటు కోల్కతా రైడర్స్ బిల్డింగ్ వరకు అందరూ ఉత్కంఠగా గమనిస్తున్నారు. విద్యా దేవాలయంలో వెలుగు చూసిన ఈ చీకటి కథనం బెంగాల్ రాజకీయాల్లో ఎంతటి వేడిని పుట్టిస్తుందో, ఒక ప్రైవేట్ స్కూల్ రూమ్లో బెడ్రూమ్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల క్యాష్ దాచారంటే దీని వెనుక ఎంత పెద్ద పొలిటికల్ మాఫియా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతున్నట్లు దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందా, లేక ఇది కేవలం స్కూల్ అకౌంటెంట్లు చేసిన ఆర్థిక నేరమేనా అనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తులో నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అతి దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి, దీదీకి రోడ్డును నిలబెట్టిన దగ్గర నుంచి, బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత సువేందు అధికారి పూర్తి స్థాయిలో ఉక్కుపాదాలను మోపుతున్నారు. ఎక్కడ అవినీతి ఉన్నా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అక్రమ వలసలు వచ్చినా క్షమించేది లేదు అని చెప్పి ఒక శాసనమే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రాసేశారు. ఈ నేపథ్యంలో స్కూళ్ళల్లో జరుగుతున్న అంశాలు అవనియండి, లేకపోతే కొంతమంది నాయకుల మీద జరుగుతున్న దాడులు అవనియండి, గతంలో వాళ్ళు చేసిన తప్పులు పాపాలు ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మరి ఆ పాపాలన్నింటినీ కూడా పూర్తిగా రూపుమాపే పనిలో ఈరోజు కమలం అక్కడ పూర్తి స్థాయిలో వికసించి ఉంది. ఏదైనప్పటికీ కూడా స్కూల్లో జరిగిన ఈ అన్యాయం, ఈ దుష్ట చర్య తీవ్రంగా దేశవ్యాప్తంగా ఖండనలకి గురవుతుంది. ఎందుకంటే పిల్లలు చదువుకునే స్కూల్లో కండోమ్స్ దొరకడం, కోట్లాది రూపాయలు ఉండడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక్క ఈ స్కూల్కి పరిమితమైనయా? వెస్ట్ బెంగాల్లో ఇలాంటి అడ్డాలు ఇంకా చాలా ఉన్నాయా? అసలు ఈ మాఫియాలన్నీ ఎవరు? టీఎంసీ హయాంలోనే ఇవి ఉన్నాయి, అప్పటి నుంచి నడుస్తున్నాయి. ఎలక్షన్ల తర్వాత అక్కడి నుంచి డబ్బు తరలించే పరిస్థితి లేదు కాబట్టి కొంతమంది నాయకులు దాన్ని అడ్డాగా నేర్చుకుని ఈ రకమైన కామ సామ్రాజ్యాన్నే అక్కడ సృష్టించారు. మరి ఆ నేతలు ఎవరు? దీనికి ఉన్న లింకులు ఎవరు? మరి ఆ లింకుల్లో అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారా? ఎందుకంటే దీదీ వారసుడిగా ఆయన ఉంటారు, ఆయన కనుసరణలోనే అన్నీ జరిగినాయి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. అవి వెలుగులో తీయాల్సిన అవసరం ఉంది. కక్ష సాధింపుగా ఎవరి మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు, అది అభిషేక్ అవనివ్వండి, దీదీ అవనివ్వండి. కానీ తప్పులు జరిగితే మాత్రం వాళ్ళ అంతు చూడాల్సిన అవసరం అయితే ఆసన్నమైంది. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే రాజకీయ నాయకులకి తగిన శిక్ష పడాలి. మళ్ళీ ఆ తప్పు జీవితంలో చేయాలనే ఆలోచన లేకుండా చేయాలి అన్నది వెస్ట్ బెంగాల్ ప్రజలు కోరుకుంటున్న అంశం ఇది. మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఈ స్కూల్ వెనకాతల ఎలాంటి శక్తులు ఉన్నాయో, వాళ్ళ పాపాలు ఏ రకంగా బయటపడతాయి అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.